హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పాలక్ పన్నీర్ చేసుకుందాం రండి. మా ఫ్రెండ్ శ్రీదేవికి ఇది చాలా ఇష్టం అండి, అందుకే ఈరోజు పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ముందుగా కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. అది తీసి ఒక జల్లి బుట్టలో వడకట్టి చల్లారనివ్వాలి. దానిపైన చల్లటి నీళ్ళు పోస్తే కలర్ మారదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి టమాటా తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పాలకూర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి. ఒక బాండీ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి వేడయ్యేదాకా చూడాలి. తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేయాలండి. వెల్లుల్లి ముక్కలు ఎన్ని వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది, కాకపోతే మాడనివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని కలుపుతూ అడుగంటనివ్వకుండా చూడాలి. ఇవి కాస్త వేగాక మాడనివ్వకుండా ఈ రెండు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కలుపుతూ అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ఇందాక పట్టిన టమాటా ప్యూరీ ఉంది కదండి, అది దీంట్లో వేసుకోవాలన్నమాట. ఈ టమాటా ప్యూరీ కూడా ఆయిల్లో వేగే వరకు వేయించుకోవాలి. ఇది మొత్తం కూడా సన్న సెగపైనే ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ చిక్కపడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆ స్పూన్ ఉప్పు కూడా వేసి పోపులో కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం పాలకూర, పచ్చిమిర్చి పట్టాం కదా, ఆ మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఇది కలిసే వరకు కలుపుకొని ఒక 1/2 గ్లాస్ పాలు పోసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. ఇది మొత్తం ఉడకడానికి 20 నిమిషాలు పడుతుంది అన్నమాట. ఇలా సన్నసగ పైన పాలకూర ఉడికించాలి. ఇలా ఉడికించి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చూసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేయాలి. మీకు అది కనిపించలేదు కానీ వేసానండి. ఇప్పుడు అలాగే ఉడికిస్తూ ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కసూరి మేతి చేతిలోకి తీసి నేను నలిపిన విధంగా నలిపి దాంట్లో వేయాలన్నమాట. వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను, అవి దానిలో వేయాలన్నమాట. వేసి అవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం అది లూజ్గా ఉంటేనే బాగుంటుందండి. ఒకసారి కలిపి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసాను. వేసి కొంచెం సేపు ఉడకనిచ్చి తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ ఒకవేళ మనకి ఇంట్లో లేకపోతే మామూలుగా మన ఇంట్లో ఉంటుంది కదా వెన్న, అది వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేసుకొని మొత్తము తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పి కొంచెం సేపు అలాగే ఉంచి ఓ 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఇలా సన్నసగ పైన ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఈ పన్నీర్, దీనిలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఎదిగే పిల్లలకు చాలా మంచిది. ఇది చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మాకు చపాతీ రెడీగా ఉంది, తినేస్తున్నామండి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇప్పుడే చపాతీలు వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనండి, మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒక మంచి రెసిపీతో.